హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. జియో నిన్న జియో ఫీచర్ ఫోన్ లాంచ్ చేసింది. కానీ ఈ లాంచ్ చాలా మందిలో చాలా డౌట్స్ క్రియేట్ చేస్తుంది. ఈ ఫీచర్ ఫోన్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఈరోజు మనం చూద్దాం. వీటికి సమాధానాలు మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ కామెంట్స్ ఈ వీడియో చూసిన వాళ్ళకి హెల్ప్ఫుల్గా మారచ్చు. మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. నా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూస్తే మీరు జియోకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్సే కాదు, టెక్కి సంబంధించిన మంచి వీడియోస్ మీరు చూడొచ్చు. వాటిలో కొన్నైనా మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్తే, జియో ఫీచర్ ఫోన్ లాంచ్ అయింది. కానీ ఇప్పుడు ఈ ఫోన్కి సంబంధించిన చాలా ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి. వీటిలో కొన్ని ఇప్పుడు మనం చూద్దాం. వీటికి సమాధానాలు మీకు తెలుసుంటే తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా ఎక్కువ మందిలో వస్తున్న డౌట్ అయితే మాత్రం ఈ ఫోన్లో హాట్స్పాట్ ఉంటుందా లేదా అని. జియో ఇప్పటి వరకు కూడా ఈ ఫోన్లో హాట్స్పాట్ ఉంటుందా లేదని ఎక్కడా కూడా తెలియజేయలేదు. ఇది ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ ఫోన్లో హాట్స్పాట్ ఉంటుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది, లేదా మనం ఫోన్ రిలీజ్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయవలసి రావచ్చు. అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే, ఈ ఫోన్ తో పాటు మనం కొత్త సిమ్ తీసుకోవాలా లేదా మన దగ్గర ఉన్న పాత సిమ్ ని యూజ్ చేసుకోవచ్చా అని. ఈ ప్రశ్నకు కూడా సమాధానంలో ఎలాంటి క్లారిటీ లేదు. యూఎస్బీ టెథరింగ్, ఒకవేళ హాట్స్పాట్ లేనట్టయితే ఈ ఫోన్ ని మనం మన ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ కి యూఎస్బీ త్రూ కనెక్ట్ చేసి ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చా లేదా. ఈ ఫోన్ లో మనం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూజ్ చేయొచ్చా లేదా. ఆండ్రాయిడ్లో అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకునే విధంగా ఈ ఫోన్లో మనం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చా లేదా. మీరు గమనించినట్టయితే ఇది ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. దీనిలో వచ్చే ఓఎస్ గురించి ఫుల్ క్లారిటీ అయితే ఇంకా లేదు. అయితే జియో నిన్న ఒక ఫోటో రిలీజ్ చేసింది ఈ ఫోన్కి సంబంధించి. ఆ ఫోటోలో ఈ ఫోన్లో ఫేస్బుక్ ఇన్స్టాల్ చేసి కనిపిస్తుంది అనమాట. అయితే మనం ఫేస్బుక్ మెసెంజర్, వాట్సాప్, ఇంకేదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చా లేదా అనే క్లారిటీ ఇంకా లేదు. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, అన్లిమిటెడ్ డేటా అన్నారు, కానీ డేటా క్యాపింగ్ ఎంతవరకు ఉంటుంది. జియో దందనాదన్ ఆఫర్ 153K ఈ ఫోన్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. కానీ డైలీ 1GB ఇస్తారా, 500 MB ఇస్తారా, 2GB ఇస్తారా, ఇలాంటి క్లారిటీ అయితే ఏం లేదు. అంటే బేసిక్గా ఈ ఫోన్కి FUP ఎంత అనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. జియో ఈ ఫోన్కి సంబంధించిన బేటా టెస్టింగ్ ఈ నెల 15th నుంచి, అంటే ఆగస్ట్ 15th నుంచి స్టార్ట్ చేస్తారని అనౌన్స్ చేశారు. కానీ మనం కూడా ఈ బీటా టెస్టింగ్లో జాయిన్ అవ్వచ్చా? ఒకవేళ జాయిన్ అవ్వచ్చు అంటే మనం ఎలా జాయిన్ అవ్వాలి? ఈ ఫోన్ యూజ్ చేసి మనం వీడియో కాలింగ్ చేయొచ్చా లేదా అనేది కూడా ఒక డౌట్గా ఉంది. ఇలాంటి చాలా ప్రశ్నలు మన అందరిలోనూ ఉన్నాయి. వీటిలో ఏ ప్రశ్నకైనా సమాధానం మీకు తెలిసినట్టయితే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోలో ఉన్న ప్రశ్నలు కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.